ఇవాళ రాత్రి యుఎస్ రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్ డెసిషన్ ఉండబోతుంది. అది యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా ఇష్యూని మాత్రమే కాదు, గ్లోబల్ మార్కెట్స్ ని, ఇండియన్ మార్కెట్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దీని గురించి మొదట మాట్లాడుకుందాం. మీరు దీన్ని మిస్ చేసినా పర్లేదు, కానీ ఐటీ ఎంప్లాయీస్ స్పెషల్లీ ఇతర దేశాల్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. యుఎస్ మార్కెట్ లో బాగా పెరిగాయి. తైవాన్ మార్కెట్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్ ని క్రాస్ చేసింది. 4 టైమ్స్ తైవాన్ కంటే ఇండియన్ జీడిపి ఎక్కువ, కానీ ఇండియన్ మార్కెట్ ని తైవాన్ మార్కెట్ క్రాస్ చేసింది మార్కెట్ క్యాపిటల్ లో. మీకు సోషల్ మీడియాలో దీని రిలేటెడ్ గా చాలా వార్తలు వస్తూనే ఉంటాయి. సో తైవాన్ పెరుగుతుంది, చైనా పెరుగుతుంది, యుఎస్ పెరుగుతుంది, గ్లోబల్ మార్కెట్స్ పెరుగుతున్నాయి, ఇండియన్ మార్కెట్ పెరగట్లేదు. సో ఇండియన్ మార్కెట్స్ కాదు, గ్లోబల్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. ఆర్ ఐటీ ఎంప్లాయీస్ ని, ఐటీ జాబ్స్ ఏ కారణంగా కోల్పోతారు అనేలా రీసెంట్ టైమ్స్ లో మీకు ప్రచారం జరుగుతూ వచ్చిందా? ఇన్ఫాక్ట్ దీన్ని స్టార్ట్ చేసిన వ్యక్తే చాట్ జీపీటీ ఒక ఫౌండర్ అనమాట, సామ్ ఆల్ట్మ్యాన్. తినే ఇప్పుడు చెప్తున్నాడు, నేను పొరపాటు పడ్డాను, ఈ ఏఐ కారణంగా ఐటీ జాబ్స్ పోవని. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. వేరే కంట్రీస్ లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నా ఈ పాయింట్ లో, బికాస్ అవి బాగా పెరుగుతున్నాయి కాబట్టి. ఆర్ ఐటీ జాబ్స్ చేస్తున్న వాళ్ళు కూడా రీసెంట్ లాస్ట్ 2 వీక్స్ లో జరిగిన డెవలప్మెంట్స్, ఏఐ రిలేటెడ్ గా జరిగిన డెవలప్మెంట్స్, హౌ బిగ్ కంపెనీస్ ఏఐ ఎలా ట్రీట్ చేస్తున్నాయన్న డెవలప్మెంట్స్ ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. దీని మీద నేను చాలా వర్క్ చేశాను. ఆ వర్క్ ని దయచేసి నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. క్రికెట్ అయిపోయాకైనా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. బికాస్ ఏఐ ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో మన అందరికి తెలుసు. స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసిన నాస్డాక్ చాట్ జీపీటీ వచ్చినప్పుడు నవంబర్ 2022 లో 10,000 దగ్గరగా ఉంది. ఇప్పుడు నాస్డాక్ 100 30,000. అక్కడి నుంచి 3 టైమ్స్ దగ్గరగా చాట్ జీపీటీ వచ్చినప్పటి నుంచి 3 రెట్లు దగ్గరగా నాస్డాక్ 100 ఇండెక్స్ పెరిగిందంటే మరి స్టాక్స్ ఏ రకంగా పెరుగుంటాయి అనేది మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇవాళ ఏఐ రిలేటెడ్ గా, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా, స్పెషల్లీ ఐటీ జాబ్స్ రిలేటెడ్ గా మాట్లాడుకోబోతున్న ఇన్ఫర్మేషన్ ని ఖచ్చితంగా గమనించండి. అలాగే ఈ పాయింట్ లోనే ఏఐ రిలేటెడ్ గా మాట్లాడుకుంటూ, మన ఇండియన్ మార్కెట్లు పెద్ద పెరగలేదు కదా. మన మార్కెట్స్ లైక్ వాళ్ళు సిఎస్సి అనుకుంటే గ్లోబల్ మార్కెట్స్ వి, మన ఇండియన్ మార్కెట్ ని మెకానికల్ గ్రూప్ కు సంబంధించిన మార్కెట్ అనుకుంటే మెకానికల్, సివిల్ ఆర్ ఏదైనా, మన గ్రూప్స్ కి టైం వచ్చింది. మన గ్రూప్స్ కి ఇది రైట్ టైం. గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే మన మార్కెట్ కి రైట్ టైం అని ఐఏఎఫ్ఎల్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ డేటాను ప్రెజెంట్ చేస్తున్నారు. నెగ్లెక్ట్ చేయొద్దు. ఫస్ట్ డేటాను అయితే తెలుసుకోండి. ఇది కూడా మీకు డీటెయిల్డ్ గా వివరించి ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మార్కెట్ అనాలిసిస్ లో. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి కమింగ్ డేస్ లో రాబోతున్నవి. యుఎస్ కి సంబంధించిన ఫెడ్ దగ్గర నుంచి ఆర్బీఐ ఈవెంట్ కానీ, ఈసీబీ కానీ ఎప్పుడెప్పుడు రాబోతున్నాయి, వాటి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది, మార్కెట్స్ మీద గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఎలా ఉండే అవకాశం ఉందో మాట్లాడుకుంటూ, ఇవాళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పడిందా, వాళ్ళు తప్పు చేశారనేలా మీకు ఆర్టికల్స్ కూడా కనిపిస్తుంటాయా? మరి ఇన్వెస్టర్స్ పరిస్థితి ఏంటి? ఇది నిజంగా అంత పెద్ద తప్ప? అసలు ఏం తప్పు చేశారు? హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో డబ్బులు పెట్టిన వాళ్ళు, షేర్స్ లో డబ్బులు పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి? దీని గురించి అండ్ మన ఇండియన్ మార్కెట్ డేటా, గ్లోబల్ మార్కెట్ డేటా పాయింట్స్ ని కంబైన్ చేసుకుంటూ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా సెల్లింగ్ యాక్టివిటీ అండ్ ఈ జూన్ లో గత 10 years లో మార్కెట్ ఎలా ఉంది, బెటర్ గా ఉందా, పెరిగితే ఎన్నిసార్లు పెరిగింది, ఎంత పర్సెంట్ పెరిగింది యావరేజ్ గా లాస్ట్ 10 years జూన్ డేటా అని కూడా నేను మీకు ప్రెజెంట్ చేస్తూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. స్టిల్ ఇంకా కేదార్నాథ్ లోనే ఉన్నాను. తర్వాత బద్రీనాథ్ అండ్ ఇంకొన్ని టెంపుల్స్ ఉన్నాయి, అవి చూసుకొని మళ్ళీ నేను మన స్టూడియోకి వచ్చేస్తాను. స్పెషల్లీ కేదార్నాథ్ నేను అనుకుంది వేరు, ఇక్కడ ఉంది వేరు. అండ్ ఎవరైనా ట్రిప్ ప్లాన్ చేస్తుంటే జస్ట్ ఏదో మన తిరుమలలో వెళ్ళొచ్చేయడం ఇంత ఈజీగా ఉంటుందని కాకుండా ప్రాపర్ రీసెర్చ్ అయితే చేయండి. లేదు దీని గురించి ఒక వీడియో చేయమంటే చేస్తాను. నాట్ దట్ ఏదో ఒక టెంపుల్ ఓరియంటేషన్ లో కాదు, ఒక ట్రావెల్ ఓరియంటేషన్ లో. ఎవరైనా ఇది ప్లాన్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకి మోస్ట్లీ నేను చెప్పాలనుకున్న డీటెయిల్స్ అన్ని తెలుసుంటాయి. కాబట్టి నిజంగా ఎవరైనా దీని గురించి అంత ఆసక్తిగా ఉంటే చెప్పండి, దీని గురించి వీడియో ప్లాన్ చేద్దాం. లేదంటే ఒక పోస్ట్ లో అయినా సరే ఇది మీ కమ్యూనిటీ ట్యాబ్ లో ఖచ్చితంగా పెడతాను. చాలా విషయాలు ఉన్నాయి, అందరికి ఆ విషయాలు తెలియాలి. ఐ నో ఇది ఆఫ్ టాపిక్. ఇక మన మార్కెట్ అనాలిసిస్ ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా ఇవాళ నైట్ వస్తున్న అప్డేట్. ట్రంప్ ఇవాళ తన ఎంటైర్ క్యాబినెట్ తో మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకోబోతున్నారు ఇవాళ రాత్రి. వాళ్ళ టైమింగ్ లో అంటే మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి, మన టైమింగ్ లో చూస్తే మనం నిద్రపోతున్న పాయింట్ ఆఫ్ టైమ్ లో ఆల్మోస్ట్ 4-5 ఆ పాయింట్ లో అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు నిద్ర లేచే సమయానికి ట్రంప్ తన క్యాబినెట్ తో మీటింగ్ ని ఏర్పాటు చేసుకొని ఇరాన్ రిలేటెడ్ గా ఏం డెసిషన్ తీసుకున్నాడన్న దానిపై మనకు అప్డేట్ వస్తుంది. ఎందుకంత ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్తున్నానంటే, ఒక చీఫ్ మినిస్టర్ తన క్యాబినెట్ మొత్తాన్ని పిలిచి ఒక దాని మీద డిస్కషన్ చేస్తుంటే ఆఫ్టర్ ఆ మీటింగ్ ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉందా? అలాగే ప్రైమ్ మినిస్టర్ కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళ క్యాబినెట్ మొత్తాన్ని పిలుస్తున్నారంటేనే ఒక ఫైనల్ డెసిషన్ రావడానికి, ఆ ఒక ఫైనల్ టేక్ తీసుకోవడానికి, అందరు ఒపీనియన్స్ తీసుకోవడానికి వాళ్ళని పిలుస్తారు. కాబట్టి ట్రంప్ ఇవాళ రాబోతున్న మీటింగ్ యుఎస్ ఇరాన్ వార్ రిలేటెడ్ గా ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ చేస్తుందా అన్న దాని గురించి చూడాలి. దాని గురించి ఎటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా రేపు మనకు మార్కెట్ క్లోజే, మనమేం అంత ఇమీడియట్ గా ఓవర్ నైట్ చూడాల్సిన అవసరం లేదు. కూల్ గా రేపు మీరు తెలుసుకున్నా ఓకే, లేదా అది ఇమీడియట్ గా మీరు చూడాలనుకుంటున్నారు, దాని మీద ఇంకేదైనా ఒపీనియన్ ఉంటున్నా, మీకు అది వాయిస్ రూపంలో వినాలనుకుంటున్నా, మీకు అది మన వాట్సాప్ ఛానల్లో అండ్ మన సోషల్ మీడియా ఛానల్స్ లో షేర్ చేస్తాను. దయచేసి ఫేక్ ఛానల్స్ చాలా ఉంటున్నాయి, మన లోగో పెట్టి పేరు పెట్టి డబ్బులు అడుగుతున్నారు. నమ్మకండి, మేము ఇప్పటి వరకు ఎవరి దగ్గర 1 రూపీ కూడా మా నాలెడ్జ్ ని అమ్మి తీసుకోలేదు. ఆల్సో నిన్నటి నుంచి నేను ఏం చేస్తున్నానంటే, కామెంట్ సెక్షన్ లో ఏదైనా కంపెనీల గురించి, బిజినెస్ గురించి మీ డౌట్స్ అడుగుతుంటే టెక్స్ట్ రూపంలో కాకుండా ఆడియో రూపంలో 30 seconds పెట్టగలం, అలా కామెంట్స్ కి రిప్లై పెడుతున్నాను. ఈ రీసెంట్ టైమ్స్ లో చాలా సార్లు చూసాను, మీరు వీడియోస్ చేస్తున్నారు, మాకు డౌట్స్ ఉంటున్నాయి, మరి వాటి పరిస్థితి ఏంటని కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ప్రతిరోజు
మినిమం 1 నుంచి 5 కామెంట్స్ ఆడియో పెట్టే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ మీరు అడగాలనుకున్న క్వశ్చన్ ఎవరైనా అడుగుంటే దాన్ని లైక్ చేసి దానికి రిప్లై పెట్టండి. ఆ పై కామెంట్ కిందవన్నీ చదివి ఉన్న డౌట్ ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇది గత కొద్ది రోజుల నుంచి చేస్తున్నాను, బట్ అది మీకు చెప్పాలని చెప్తున్నాను. నిన్నటి వీడియోలో ఆల్రెడీ బిఎస్సి రిలేటెడ్ గా అడిగిన దానికి అండ్ ఇంకొన్ని కామెంట్స్ కి గతంలో కూడా బాండ్స్ లో డబ్బులు పెట్టాలన్న దానికి కూడా ఇలానే ఆన్సర్స్ చేశాను. అండ్ నిన్నటి వీడియోలో కొన్ని పాజిటివ్ ఎలిమెంట్స్ మన మార్కెట్ రిలేటెడ్ గా చెప్పాను. ఇవాళ ఏం పెరగలేదులేండి, నిన్న అనుకున్నాం ఇవాళ పెరిగిందనడానికి. కానీ డేటా పాయింట్స్ అయితే మిస్ కాకండి. ఎందుకంటే నెగిటివ్స్ ఉన్నప్పుడు మాట్లాడుకోవడం ఇలా జరుగుతుంది, నెగిటివ్స్ ఉన్నాయని మాట్లాడుకోవడం ఎంత ఇంపార్టెంట్, ఆ నెగిటివ్ క్రాస్ అవుతుంది కొంత బెటర్ గా టర్న్ అవుతుందని మాట్లాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎస్, నెక్స్ట్ 1-2 క్వార్టర్స్ నెంబర్స్ వీక్ గా ఉండే అవకాశం ఉంది, బట్ గైడెన్స్ అంటే ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ లో జరుగుతున్న ఇష్యూ కారణంగా రా మెటీరియల్ కాస్ట్ పెరిగి మా మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యాయి, ప్రాఫిటబిలిటీ ఇంపాక్ట్ అయింది. బట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఇష్యూ సాల్వ్ అయింది కాబట్టి ఆ నెక్స్ట్ క్వార్టర్ నుంచి అయినా మేము బెటర్ గా ఉంటామని ఇచ్చే గైడెన్స్ ఉంటే చూసారా, నెగిటివ్ రిజల్ట్స్ ని కవర్ చేస్తుంది. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ గా గమనించాలని. రెండవది, నిన్న వస్తున్న డేటా ప్రకారం స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ లో 40 షిప్స్ దగ్గరగా పాస్ అవుతున్నాయి. చాలా ఇంపార్టెంట్. యుద్ధం జరుగుతున్న పాయింట్ ఆఫ్ టైం లో స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఆ పాయింట్ నుంచి ఛానల్ నుంచి పాస్ అయిన షిప్పులు కేవలం 2-3 మాత్రమే. ఇప్పుడు 30-40 దగ్గరగా పాస్ అవుతున్నాయి. మరి యుద్ధం జరగకముందు ఎన్ని ఉండేవి? ఆల్మోస్ట్ 70-80 దగ్గరగా వెళ్ళేవి అనమాట. పీక్ లో యావరేజ్ గా చూస్తే 60 దగ్గరగా వెళ్ళేవి. సో దాని నుంచి ఇప్పుడు చూసామంటే సుమారుగా 0.5% దగ్గరగా షిప్స్ నార్మలైజ్ అవుతున్నాయి. అండ్ ఇండియాకు వాళ్ళకి స్పెషల్ బెనిఫిట్ ని గతంలో నుంచి చాలా సార్లు 6 కంట్రీస్ కి ఇచ్చిన దాంట్లో ఇండియాని కూడా పెట్టారు. కాబట్టి ఇండియన్ షిప్స్ కూడా వెళ్తూ వస్తూ ఉంటే మన ఇండియా రిలేటెడ్ గా క్రూడ్ ఆయిల్ ని పక్కన పెడదాం. క్రూడ్ ఆయిల్ ధరలు జస్ట్ సెంటిమెంట్ గా మారుతూ ఉంటాయి, సడన్ గా పెరుగుతాయి. ఇన్ఫాక్ట్ ఇవాళ కూడా $99 దగ్గరగా $99 పర్ బ్యారెల్ దగ్గరగా క్రూడ్ ఆయిల్ స్టార్ట్ అయి $96 పర్ బ్యారెల్ కి పడింది. క్రూడ్ ఆయిల్ పడింది. దీనికి ముందు యుద్ధం అయిపోతుందనేసరికి మళ్ళీ $106 నుంచి ఆల్మోస్ట్ ఒక $99 పర్ బ్యారెల్ వరకు పడిపోయింది. సో ఈ క్రూడ్ ఆయిల్ అనేది అక్కడ తిరిగే షిప్స్ మీద కంటే ఏం మాట్లాడుతున్నారు దాన్ని బట్టి ఇమీడియట్ గా రియాక్ట్ అవుతుంటది అనమాట. కానీ అక్కడ షిప్స్ తిరుగుతున్నాయి, ఫుల్ స్కేల్ లోనా కాదు. బట్ ఎస్, నార్మలైజేషన్ రావడానికి కొంచెంగా స్టెప్స్ వెళ్తున్నాయి. అన్లెస్ ద గ్రేట్ ప్రెసిడెంట్ ట్రంప్ ఏదైనా ఇన్వాల్వ్ అయ్యి ఇంకేదైనా డామేజ్ చేసి మేము ఫుల్ గా క్లోజ్ చేస్తున్నామని ఇరాన్ వాళ్ళు చెప్పించేంత వరకు థింగ్స్ అయితే నాకు కొంత పాజిటివ్ గా బ్రేక్ త్రూ అవుతున్నట్లే కనిపిస్తుంది, స్పెషల్లీ ఇండియన్ మార్కెట్ పరంగా. అది రీసెంట్ వీడియోస్ లో చెప్తున్నా. ఇవాళ కూడా మార్కెట్ ఏం పెరగలేదు, ఇవాళ కూడా చెప్తున్నా. డేటా పాయింట్స్ కొంత బెటర్ గా కనిపిస్తున్నాయి. అంటే దాని అర్థం నెక్స్ట్ 10 రోజుల్లోనో 20 రోజుల్లోనో లేకపోతే నెలలోనో 2 నెలల్లోనో మార్కెట్ డబుల్ అయిపోతుందా, ట్రిపుల్ అయిపోతుందని కాదు, ఆర్ ఈవెన్ పడదని కూడా కాదు. మనకి అప్డేట్స్ ఏమొస్తాయో తెలియదు. ఈ రోజు రాత్రికో రేపు మార్నింగ్ ట్రంప్ ఏం చెప్తాడో, ఇంకేం డేటా పాయింట్స్ మన ఇండియా పరంగా ఏమొస్తుందో కూడా మనకి తెలియదు. బట్ టు ద డీప్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న నెగిటివ్ థింగ్స్ అన్ని కొంతగా బెటర్ అవుతున్నట్లయితే నాకు కనిపిస్తున్న డేటా పాయింట్స్ ని బట్టి అర్థమవుతుంది. మీరు కూడా జస్ట్ ఇమాజిన్ చేసుకుంటే వర్స్ట్ అప్డేట్స్, బాగా రెచ్చగొట్టే అప్డేట్స్ ఇరాన్ దగ్గర నుంచి ఏమైనా వస్తున్నాయా? ట్రంప్ దగ్గర నుంచి వస్తూనే ఉన్నాయి. ఈవెన్ నిన్న కూడా ఒక ట్వీట్ చేశారు, సోషల్ మీడియాలో తన ట్రూత్ అకౌంట్ లో ఒక పోస్ట్ పెట్టారు, తన పక్కన పెట్టింది. ఇరాన్ దగ్గర నుంచి అంత అగ్రెసివ్ స్టేట్మెంట్స్ రావట్లేదు, ట్రంప్ అంతగా ఎవరు మాక్ చేయట్లేదు, సైలెంట్ అయ్యారు చాలా వరకు. అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ రిలేటెడ్ గా ఫీజ్ ని కలెక్ట్ చేసుకోబోరని అండ్ దాని రిలేటెడ్ గా షిప్స్ ఒక పాసేజ్ ని కూడా నార్మలైజ్ చేస్తూ వస్తుండడం, థింగ్స్ కొంత బెటర్ అవుతున్నట్లు కనిపిస్తుందా, వర్సన్ అవుతున్నట్లు కనిపిస్తుందా? డేటాను బట్టి నేను మాట్లాడుతున్నాను, సొంత ఒపీనియన్స్ కాదు. హోప్ మీకు ఈ డేటా యూస్ఫుల్ గానే ఉందని. ఇప్పుడు అసలైన టాపిక్ ఏఐ రిలేటెడ్ గా మాట్లాడాలి. ఏఐ వచ్చినప్పటి నుంచి మన మార్కెట్ ఏం పెద్ద పెరగలేదు, కానీ గ్లోబల్ మార్కెట్స్ చాలా బాగా పెరిగాయి. స్పెషల్ అమెరికన్ మార్కెట్లు కానీ, తైవాన్ మార్కెట్ కానీ, సౌత్ కొరియా, ఇంకొన్ని ఎమర్జింగ్ మార్కెట్స్ లో కూడా మంచి ర్యాలీ కనిపించింది. బికాస్ వాళ్ళకి చిప్ మ్యానుఫాక్చరింగ్ అండ్ సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా అండ్ ఏఐ రిలేటెడ్ గా పార్ట్స్ ని సప్లై చేసే, లైక్ వాటికి కావాల్సిన విడిభాగాల్ని సప్లై చేసే, మెమరీని కానీ వీటిని సప్లై చేసే కంపెనీస్ అన్నిట్లో కూడా, ఇంక్లూడింగ్ సామ్సంగ్, ఏఐ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ప్రతి ఒక్క కంపెనీలో కూడా మనకి స్ట్రాంగ్ ర్యాలీ. దేర్ బై ఆ కంట్రీస్ కి సంబంధించిన ఇండెక్స్ లో కూడా మనకి భారీ ర్యాలీ కనిపించిందా? దీని ఒక కొలమానంగా మీరు చూడాలనుకుంటే నవంబర్ 2022 చాట్ జీపీటీ మార్కెట్ లోకి వచ్చిన టైం అది. అప్పుడు నాస్డాక్ 100 10,000 దగ్గర ఉంది, ఇప్పుడు 30,000 దగ్గర ఉంది. 3 రెట్లు పెరిగింది. మన ఇండియన్ మార్కెట్ చూస్తే ఇంచుమించుగా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను స్టార్టింగ్ లో మిగిలిన కంట్రీస్ ని సిఎస్సి బ్రాంచ్ తోను, మన మెకానికల్ ఆర్ సివిల్ బ్రాంచ్ తోను కంపేర్ చేశాను. కానీ ప్రతి బ్రాంచ్ కి ఒక వాల్యూ ఉంటుంది. సిఎస్సి కి ఎంత వాల్యూ ఉంటుందో మెకానికల్ కి, ఈవెన్ సివిల్ కి కూడా అంతే వాల్యూ ఉంటుంది. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న డెవలప్మెంట్స్ ని ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం. స్పెషల్లీ ఇది ఐటీ ఎంప్లాయీస్ జాగ్రత్తగా గమనించాలి. మీకు గుర్తుందా ఈ చాట్ జీపీటీ రిలేటెడ్ కూడా సామ్ ఆల్ట్మ్యాన్ ఒక పాయింట్ లో చేసిన స్టేట్మెంట్ ఏంటి? కొంత అరగంట గా మాట్లాడిన మాటలేంటి? ఈ చాట్ జీపీటీ ఆర్ ఈ ఏఐ కమింగ్ టైమ్స్ లో మొత్తం ఎంట్రీ లెవెల్ జాబ్స్ ని తుడిచిపెట్టేస్తుంది. కొన్ని సంవత్సరాల ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఉంటాయి, ఐటీ జాబ్స్ దారుణంగా ఇంపాక్ట్ అవుతాయని స్టేట్మెంట్ చేశారా? ఇప్పుడు ఏమంటున్నారు చూడండి, ఏఐ విల్ నాట్ వైప్ అవుట్ జాబ్స్. ఐ వాజ్ రాంగ్. సామ్ ఆల్ట్మ్యానే కాదు, ఎన్విడియా ఫౌండర్ కానీ, జెవ్వెసోస్ లైక్ అమెజాన్ సంబంధించిన అతను కానీ, అండ్ చాలా వరకు లీడర్స్ అందరూ కూడా ఏఐ ఒక ఇంపాక్ట్ జాబ్స్ మీద వెరీ స్ట్రాంగ్ గా ఉంటుంది అనే స్టేట్మెంట్స్ అయితే చేశారు. మరి అది నిజంగా
నిజం కాదా అంటే రీసెంట్ టైమ్స్ లో మరి జాబ్ కట్స్ అన్ని ఏఐ రిలేటెడ్ గా కూడా మనం చూస్తున్నాం కదా. సో మిగిలిన ఏఐ రిలేటెడ్ గా డేటా పాయింట్స్ మాట్లాడే ముందు ఇక్కడ ఇవ్వాలనుకుంటున్న క్లారిటీ, మీరు చేస్తున్న స్టేట్మెంట్ ఏఐ హ్యూమన్స్ ని రీప్లేస్ చేయలేదు, ఏఐ నేర్చుకున్న హ్యూమన్స్ ని రీప్లేస్ చేస్తారనేలా ఇతని స్టేట్మెంట్స్ ని మనం అర్థం చేసుకోవాలి. సో అల్టిమేట్ గా ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళ డొమైన్ లో కొంత నాలెడ్జ్ ని పెంచుకుంటూ ఏఐ ని కూడా అప్లై చేయగలగడం నేర్చుకుంటూ ఉంటే వాళ్ళ జాబ్ ఏఐ థ్రెట్ కాదనేది మనం గుర్తుంచుకోవాలి. ఈ మధ్య ఏఐ ని నేర్చుకోవాలని ప్రతి దగ్గర వింటుండేసరికి చాలా మంది వాళ్ళ కోర్సులు నమ్మడం స్టార్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ అంతా, బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇంటర్నెట్ లో ఉంది. ముందది చూడండి, తెలుసుకోండి. మీకు అది సరిపోతుందంటే ఓకే, అంతేకాని ఏదో కోర్స్ తీసుకుంటేనే నేర్చుకోగలమని అనుకోకండి. ఫస్ట్ ఓపిక్ గా వెతకండి యూట్యూబ్ లో, తర్వాత మీకు నచ్చిన డెసిషన్ తీసుకోండి. అండ్ ఇది ఏఐ రిలేటెడ్ గా వేరే దేశాల్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి అండ్ ఈవెన్ ఐటీ ఎంప్లాయీస్ కూడా ఇది ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఎన్విడియాకి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ ఏమంటున్నారంటే, ఇప్పుడు ఏఐ కాస్ట్, ఏఐ అంటే లెట్స్ సే మీరు క్లాడ్ తీసుకున్నారనుకోండి, మీరు చేసే ప్రతి ఒక్క సర్చ్ కి టోకన్స్ అవుతూ ఉంటాయి కదా. అంటే ఏది ఐడియా లేని వాళ్ళ కోసం చెప్తున్నాను. మీరు ఏదైనా షాప్ లోకి వెళ్ళి వస్తువు కొనుక్కోవాలంటే కొంత డబ్బులు ఇవ్వాలి కదా. అలానే ఏఐ రిలేటెడ్ గా కొన్ని అడ్వాన్స్డ్ థింగ్స్ ని వాడాలంటే టోకన్స్ లా మనం కొనుక్కో ఉండాలన్నమాట, డబ్బులు పెట్టి. అవి అయిపోతూ ఉంటాయి. ఎన్విడియాకి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ ఏమంటున్నారంటే, కొన్ని వర్కులు చేయడానికి ఎంప్లాయీస్ కాస్ట్ తక్కువగా ఉంది ఆ టోకన్స్ కాస్ట్ కంటే, అంటే ఏఐ వాడడం కంటే ఎంప్లాయీస్ మంచిగా మేము అనుకున్న బడ్జెట్ లో చేసేస్తున్నారని ఇలా స్టేట్మెంట్ చేశారు. తను ఒకటే కాదు, ఊబర్ వాళ్ళు వాళ్ళ ఎంటైర్ 2026 బడ్జెట్ ఉంటుందా ఏఐ రిలేటెడ్ గా ఇంత స్పెండ్ చేయాలి 2026లో, లెట్స్ ఒక 10 కోట్లు స్పెండ్ చేయాలని అనుకుంటే దాని మొదటి 4 నెలల్లోనే అవగొట్టేశారంట. అంటే ఆ లెక్కనుంది ఏఐ కాస్ట్ ఇప్పుడు. సో అది బడ్జెట్ లోకి వచ్చేంత. సో ఇలాంటప్పుడు చిన్న చిన్న కంపెనీస్ పెద్ద పెద్ద బడ్జెట్స్ పెట్టుకోలేవు కదా. సో ఎంప్లాయీస్ కాస్ట్ బెటర్ గా ఉంది ఏఐ కాస్ట్ కంటే అనేలా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎన్విడియా రిలేటెడ్ గాను ఊబర్ రిలేటెడ్ గాను ఉన్న డేటా. ఈవెన్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా బై జూన్ 30 నాటికి థౌజండ్స్ ఆఫ్ ఇంజనీర్స్, వాళ్ళ అండర్ లో ఉంటున్న ఇంజనీర్స్ ని క్లాడ్ వాడద్దు, జూన్ 30 నాటికి డ్రాప్ చేయండి అనేలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ ఓవర్ యూజింగ్ ఆఫ్ ఏఐ బడ్జెట్. వాళ్ళు ఇయర్ కి స్పెండ్ చేద్దాం అనుకున్న బడ్జెట్ నెలలోనే అవగొట్టేస్తున్నారు అనమాట. సో ఏఐ రిలేటెడ్ గా ఎక్కువగా డబ్బులు అవుతుంది. పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఏఐని వాడడం తగ్గించండి, ఏఐ రిలేటెడ్ ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నాం, మనది ఆ బడ్జెట్ కాదు, ప్రొడక్టివిటీ రావట్లేదు, జస్ట్ డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాం కానీ దాని రిజల్ట్స్ ఇక్కడ కనిపించట్లేదు అని ఎలా చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ నేను ఇది ఒకటి మెన్షన్ చేయాలి, దాని అర్థం ఏఐ ఫెయిల్ అవుతుందంటే కాదు, అది బడ్జెట్ లోకి వచ్చింది అనుకోండి మళ్ళీ అన్ని కంపెనీలు వాడడం మొదలెడతాయి. బట్ గతంలో శామ్ ఆల్ట్మన్ చేసిన స్టేట్మెంట్స్ అండ్ ఇప్పుడు నడుస్తున్న దాని ప్రకారం అయితే ప్రెజెంట్ చేసిన స్పెండింగ్, ఏఐ లో జరుగుతున్న స్పెండింగ్ కి రిటర్న్ అనేది కూడా ఆ కంపెనీస్ చూసుకోవాలి. ఇదంతా ఐటీ ఎంప్లాయీస్ గురించి నేను చెప్పినట్లుంటుంది. బట్ మీరు ఇతర కంట్రీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు పెరిగిన కంపెనీలన్నీ కూడా మెజారిటీగా ఏఐ రిలేటెడ్ గా ఉంటున్నవే. వాళ్ళ రిటర్న్స్ బిజినెస్ ప్రాస్పెక్ట్ లో ఉంటున్నప్పుడు అన్ని ఇంటర్ కనెక్టెడ్ గా ఉండి అన్ని గ్రో అవుతుంటాయి. లైక్ క్లాడ్ గ్రో అవుతుంది అనుకోండి, క్లాడ్ రిలేటెడ్ గా డేటా సెంటర్స్, ఆ డేటా సెంటర్స్ రిలేటెడ్ గా చిప్ మ్యానుఫాక్చరింగ్ కానీ, ఏఐ రిలేటెడ్ గా కావాల్సిన సూపర్ కంప్యూటర్స్, వీటన్నిటికి కావాల్సిన విడిభాగాలు అండ్ దానికి కావాల్సిన కూలింగ్ సిస్టమ్స్, ఆ మొత్తం ఎన్విరాన్మెంట్ అదంతా కలిసి గ్రో అవుతుంటది. ఒకవేళ క్లాడ్ డ్రాప్ అయింది అనుకోండి, ఒక్క ఏఐ అయినా మెగా ఏఐ అయినా ఒకవేళ రెవెన్యూలో సంపాదించడంలో ఫెయిల్ అవుతున్నా, ఆ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి రిటర్న్ రాక అదే డౌన్ ఫేజ్ కి వెళ్తున్నా, దానికి ఇంటర్ కనెక్టెడ్ గా కూడా ఇంపాక్ట్ అవుతుంటాయి. లెట్స్ తైవాన్ గురించి మాట్లాడుతున్నారని ఇక్కడ చూసారంటే మీరు తైవాన్ మార్కెట్ లో రీసెంట్ టైమ్స్ లో బాగా పెరిగాయి. తైవాన్ మార్కెట్ లో మన ఇండియన్ మార్కెట్ ని క్రాస్ చేస్తే అనేలా మీరు డేటాను వింటూ ఉంటారు. అండ్ చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఇది చూస్తున్నాను. ఇండియన్ పాపులేషన్ 145 crore దగ్గరగా ఉంది, తైవాన్ పాపులేషన్ 2.3 crore ఉంది. ఇండియన్ ల్యాండ్ ఏరియా 32 లక్షల స్క్వేర్ కిలోమీటర్ల మంది అయితే వాళ్ళది 36,000 స్క్వేర్ కిలోమీటర్లే అని. వెరాజ్ మన ఈక్విటీ మార్కెట్ ఒక మార్కెట్ క్యాపిటల్ మాత్రం $4.92 trillion అయితే వాళ్ళది ఇప్పుడు $4.95 trillion అని. అంటే మన ఇండియన్ మార్కెట్స్ ని వాళ్ళు క్రాస్ చేశారని చాలా దగ్గర పోస్టులు అయితే చూస్తున్నాను. ఒక చిన్న ఐలాండ్ అయింది ఇండియన్ మార్కెట్ ని క్రాస్ చేసిందని ఇలా డేటా. ఎస్, కానీ దానికి కారణం ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. ఒక్క కంపెనీ టిఎంఎస్సి, అదొక్కటే వాళ్ళ ఎంటైర్ ఇండెక్స్ లో మార్కెట్ క్యాపిటల్ లో అదే ఒక్కటే 42% దగ్గరగా ఉంటుంది. ఒక్క స్టాక్ 42% దగ్గరగా వెయిటేజ్ ని కలిగి ఉంటుంది. యా రిలేటెడ్ గా భూమ్ లో దాంట్లో మల్టీఫోల్డ్ గా గ్రోత్ వస్తూ ఉండడం, వాళ్ళ కంట్రీకి సంబంధించిన మార్కెట్ క్యాపిటల్ కూడా ఆ లెవెల్లో గ్రో అయింది. ఒక్క కంపెనీ గ్రోత్ ఎంటైర్ కంట్రీకి సంబంధించిన మార్కెట్ క్యాపిటల్ ని పెంచిందని గుర్తుంచుకోవాలి. అది ఏఐ కారణంగా వచ్చిన భూమ్. అండ్ రిలేటెడ్ గా సెబీ చైర్మన్ గారు కూడా స్పందించారు. తైవాన్ మార్కెట్ లో ఇతర మార్కెట్లన్నీ కూడా కాన్సన్ట్రేటెడ్ గా ఉంటాయి. లైక్ ఏఐ, చిప్ మేకింగ్, ఇలాంటి ఒక నీష్ సెగ్మెంట్ లో ఒక కంపెనీ చాలా స్ట్రాంగ్ గా గ్రో అయ్యేసరికి మొత్తం ఇండెక్స్ అన్ని గ్రో అవుతుంది కనిపిస్తుంది. బట్ మన ఇండియా చాలా డైవర్సిఫైడ్ అని, కాబట్టి మన ఇండియాది ఆ రకంగా గ్రో అవ్వట్లేదని ఇలా చెప్పారు. బట్ అల్టిమేట్ గా ఇన్వెస్టర్ కావాల్సింది ఏంటి? డబ్బులు పెడితే లాభాలు రావడం. అది ఈ పాయింట్ లో కూర్చొని ఆలోచిస్తున్నాం అనుకోండి, లైక్ ఇప్పుడు మనం డబ్బులు పెడితే రిటర్న్ రావడానికి ఈ పాయింట్ లో కూర్చొని ఆలోచిస్తున్నాం అనుకోండి, ఇప్పటి వరకు చేసిన దానికంటే ఇంకా ఎక్స్ట్రాడినరీగా నెక్స్ట్ 2 years 3 years లో సూపర్ గా గ్రో అవుతుంది అనుకుంటే ఇప్పుడు కూడా వేరే కంట్రీస్ లో డబ్బులు పెట్టడం మంచి విషయమే, కాదనట్లేదు. బట్ ఇప్పటికి ఏదైనా ఓవర్ హైప్ జోన్ లో ఉండి కొంత కూల్ ఆఫ్ అయ్యే జోన్ లోకి వస్తుందా? అండ్ ఇప్పటి వరకు అండర్ రేటెడ్ గా ఓవర్ గా సెల్లింగ్ జరిగి ఐటీ జాబ్లు ఇంపాక్ట్ అవుతాయి, ఐటీ బిజినెస్ ఇంపాక్ట్ అవుతాయని ప్రచారం జరగడం వల్ల ఏ కంట్రీస్ అయితే ఇంపాక్ట్ అయ్యి, స్పెషల్లీ ఏ కంట్రీ అంటే అక్కడ మన ఇండియానే లేండి ఎక్కువ ఇంపాక్ట్ అయింది. అండ్ నేను కూడా ట్రాక్ చేసింది మన ఇండియన్ ఎకానమీనే కాబట్టి ఇండియా రిలేటెడ్ గా ఏదైతే ఫాల్ మనకి రీసెంట్ టైమ్స్ లో కనిపించిందో, దాన్ని ఫాల్ అంటే మనం జస్ట్ ప్రైస్ కరెక్షన్ అనుకుంటాం, టైం వైజ్ కరెక్షన్. లాస్ట్ 2 సంవత్సరాల నుంచి ఏం చేసింది మార్కెట్ అని మీరు చూస్తే
వస్తే గొప్పగా చెప్పడానికి ఎంటైర్ ఇండెక్స్ పరంగా ఉండదు. మీకు స్టాక్స్ చాలా మారాయి, డబుల్ ట్రిపుల్ అయిపోయి ఉన్నాయి, 50% పడ్డ ఉన్నాయి, బట్ ఓవరాల్ ఇండెక్స్ లెవెల్లో మీకు పెద్ద మూవ్ కనిపించుండదు. అండ్ దీని రిలేటెడ్ గా ఐఐఎఫ్ఎల్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ డేటా రిలీజ్ చేస్తున్నారు. ఒక్కసారి కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇండియా రిలేటెడ్ గా వెయిటేజ్ అక్టోబర్ 2020లో 8.15% దగ్గరగా ఎమర్జింగ్ మార్కెట్ వాళ్ళ ఇండెక్స్ లో ఉందన్నమాట. ఎంఎస్సిఐ వాళ్ళది ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్. లైక్ ఇప్పుడు నిఫ్టీ 50లో స్టాక్స్ ఉంటాయి కదా, అలా ఎంఎస్సిఐ మోర్గన్ స్టాన్లే క్యాపిటల్ ఇంటర్నేషనల్ ఎంఎస్సిఐ అంటే వాళ్ళకి సంబంధించిన ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ లో ఇండియా 8% ఉండేది. 8% అంటే తక్కువ అని కాదు, ఎక్కువ అని కాదు, 8% అని గుర్తుంచుకోండి. ఆ 8% నుంచి జూలై 2024 కి 20% కి గ్రో అయింది. దట్ మీన్ ఇండియా వాళ్ళ వెయిటేజ్ లో ఎంటైర్ ఇండెక్స్ లో బెటర్ గా పర్ఫార్మ్ చేసి ఎక్కువ వెయిటేజ్ ని కలిగి వచ్చింది. కానీ మళ్ళీ ఇప్పుడు 11% కి డ్రాప్ అయింది. వెరాస్ తైవాన్ కానీ కొరియా కానీ ఉండాల్సిన వెయిటేజ్ కంటే డబుల్ అయ్యాయి, బికాస్ అవి మంచిగా ర్యాలీ అయ్యాయి. మన ఇండియా పెద్దగా ర్యాలీ అవ్వలేదు ఎమర్జింగ్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే, బికాస్ మన రిలేటెడ్ గా ఏఐ రిలేటెడ్ గా ఇన్వెస్ట్ చేయడానికి అన్నంత ఆపర్చునిటీస్ ఫారెన్ ఇన్వెస్టర్స్ కి లేకపోవడం, ఆ వెల్త్ మార్కెట్ క్యాపిటల్ పరంగా క్రియేట్ అవ్వకపోవడం మన ఇండియా గ్రో అవ్వలేదు. అంతేకాని అవి బాగా గ్రో అయిపోయి అవి ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, మనది తక్కువ ఉంది, మనది ఏదో చీప్ గా దొరుకుతుంది, మన దాంట్లో డబ్బులు పెట్టాలని కాదు నేను చెప్తున్నది. వాటికి లాజిక్ ఉంది, వాటికి బిజినెస్ గ్రో అయింది. ఈవెన్ వాటి యొక్క పీలే మన దానికంటే తక్కువ ఉన్నాయి, మన ఇండియా పీ కంటే వాటి యొక్క పీలే తక్కువ ఉన్నాయి, బికాస్ దాంట్లో ఎర్నింగ్ ఉంది, ప్రాఫిట్ ఉంది. కాబట్టి కానీ క్వశ్చన్ అంతా కన్సిస్టెన్సీ రాగలుగుతుందా? ఇప్పుడు వస్తున్నాయి ఏఐ రిలేటెడ్ గా ఆర్డర్స్, నెక్స్ట్ 1 year, నెక్స్ట్ 2 years, నెక్స్ట్ 3 years రిపీట్ అవుతూ వెళ్ళగలుగుతాయా? ఇస్తున్న గైడెన్స్ అలానే కంటిన్యూ అవ్వగలుగుతుంటుందా? దెన్ నో డౌట్ అవి అలానే గ్రో అవుతాయి. బట్ వాట్ ఇఫ్ అక్కడ ఏదైనా చిన్న స్లో డౌన్ వచ్చినా రిస్క్ కూడా ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇన్వెస్టర్స్ కి చెప్పాలనుకుంటున్నా, ఇండియా రిలేటెడ్ గా మాత్రం ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ని మనం మాట్లాడుకోవాలి. ఇప్పటి వరకు ఇరాన్ అమెరికా రిలేటెడ్ గా ఏదైతే సినారియో జరుగుతూ వస్తుందో అది కొంత డల్ అవుతూ వస్తున్నట్టే మనకు అర్థం అవుతుందా? ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, ఏఐ రిలేటెడ్ గా దారుణమైన ఇంపాక్ట్ ఉంటుంది ఐటీ జాబ్స్ లో, ఐటీ యొక్క బిజినెస్ లో అని ఏదైతే ఉంటున్నాయో అలా కాదు. వీళ్ళెవరైతే ఏఐ ని ఇంప్లిమెంట్ చేయగలుగుతుంటారో వాళ్ళు మంచి బిజినెస్ ని క్రియేట్ చేసుకోగలరు. టైం లైన్స్ తగ్గుతాయి, మార్జిన్స్ తగ్గుతాయి, ఎస్ బడ్జెట్స్ తగ్గుతాయి ఖచ్చితంగా ఏఐ యూస్ చేస్తున్నప్పుడు. అంతకుముందు 100 కోట్లు పెట్టే వాళ్ళు మేము ఇప్పుడు 50 కోట్లు ఇస్తా ఉంటారు. ఇప్పుడు అదే 50 కోట్లకి ఐటీ కంపెనీ కూడా బిజినెస్ చేయగలుగుతుంది అనుకోండి ఏఐని వాడుకొని. ఆబ్వియస్లీ అది ఎవరికి నష్టం పోతున్నట్లు కాదు, ఎస్ కొంత ఇంపాక్ట్ ఉంటుంది, బట్ ఏదైతే హైప్ అయిందో అంత ఇంపాక్ట్ ఉండే అవకాశం తక్కువ. సో ఎవరైతే ఇండియన్ మార్కెట్ లో డబ్బులు పెట్టి పెరగట్లేదే, అసలు ఏంటి రిటర్న్స్, డాలర్ ఏమో అలా పెరిగిపోతుంది, స్ట్రాంగ్ అవుతుంది, రూపీ ఏమో డిప్రిషియేట్ అవుతుంది, ఇండియన్ మార్కెట్స్ ఏం పెద్దగా రిటర్న్స్ ఇవ్వట్లేదే అని ఎవరైతే థింక్ చేస్తున్నారో ఆ మార్కెట్స్ పెరగడానికి రీజన్ ఉంది, మన మార్కెట్స్ పడ్డానికి రీజన్ ఉంది, అలాగే మన మార్కెట్స్ రికవర్ అవ్వడానికి కూడా రీజన్ ఉంది. అవే నేను ఇప్పుడు మీకు చెప్తూ వచ్చినవి. కొంత పేషెన్స్ గా ఉండి చూడండి. అలా అని నెక్స్ట్ పడదని కాదు. ఇప్పుడు నేను ఇలా చెప్పాక రేపు ఇంకెప్పుడు సడన్ గా ట్రంప్ ఏదోనో ఇంకేదో జరుగో మార్కెట్ పడిన వెంటనే మీరేమో మొన్న అలా చెప్పారు ఇండియన్ మార్కెట్ల గురించి మీరేమో హైప్ ఇస్తుంటారు అవేమో పెరగట్లేదని ఎలా అనుకోకండి. మన దగ్గర లేదు, నేను చాలా టైం బ్యాక్ నుంచి చెప్తున్నాను. మన మార్కెట్స్ పడ్డానికి కారణం అదే చెప్తున్నాను. ఈ ఇరాన్ రిలేటెడ్ ఇష్యూ కంటిన్యూ అయినప్పుడు చెప్పాను. ఈ క్రూడ్ ఆయిల్ పెరుగుతున్నప్పుడు కూడా మన ఇండియా ఎంత సెన్సిటివ్ ఉంటుంది, క్రూడ్ ఆయిల్ కి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, డౌన్ గ్రేడ్స్ ఎలా వస్తాయి, ప్రతిదీ నేను చెప్తూనే ఉన్నాను. నెగిటివ్ ఉన్నప్పుడు ఇలాంటి నెగిటివ్స్ ఉండొచ్చని చెప్తున్నాను, పాజిటివ్స్ ఉన్నప్పుడు కూడా ఇలా పాజిటివ్స్ ఉండొచ్చని చెప్తున్నాను. టైం వైస్ కరెక్షన్ మన మార్కెట్ లో జరిగింది, లిటిల్ ప్రైస్ వైస్ కరెక్షన్ జరిగింది, పోర్ట్ఫోలియోస్ మనకు పెద్దగా లాభాలు ఇవ్వలేదు. అండ్ ఎవరైతే ఇంపేషెంట్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మార్కెట్ నుంచి ఇప్పుడిప్పుడే కొంత పెరిగితే చాలా ఎగ్జిట్ అయిపోయారు చాలా మంది. మీరు మాత్రం క్వాలిటీ బిజినెస్ లో ఇండెక్స్ రిలేటెడ్ గా ఉంటున్న మ్యూచువల్ ఫండ్స్ లోనో ఈటీఎఫ్ లోనో ప్రాపర్ గా మీరు మీ అనాలిసిస్ చేసి పెట్టుకున్న పెట్టుబడులు, బిజినెస్ ని ట్రాక్ చేస్తున్న పెట్టుబడులు ఇండియన్ మార్కెట్ తో పాటు గ్రో అవుతాయి. కొంత పేషెన్స్ ని వహించండి. ఈ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న థింగ్స్ ఎయిర్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ కానీ ఇరాన్ రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూ కానీ కొంత కూల్ ఆఫ్ అవుతున్నట్లయితే నాకు కనిపిస్తుంది. అది నేను నా ఒపీనియన్ ద్వారా చెప్తే కరెక్ట్ కాదు కదా, అందుకే ఇన్ని డేటా పాయింట్స్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎఫ్ఐఎస్ రిలేటెడ్ యాక్టివిటీ అండ్ ఈ జూన్ నెలలో మార్కెట్ ఎలా ఉండే అవకాశం డేటా గురించి మాట్లాడుకుందాం. హిస్టారికల్ డేటాలండి, ఎలా ఉంది లాస్ట్ 10 years లో జూన్ మంత్ ఒక్కటే స్పెషల్ గా ఎలా ఉంది అనేది మాట్లాడుకుందాం. ఇక్కడ జాగ్రత్తగా ఒకటి గమనించాలి, ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా మనకి స్టెబిలిటీ లేదు. ఏదో కొంటున్నట్లు వస్తున్నారు, దానికి కొంత ఆనందపడే లోపు మళ్ళీ అమ్ముతున్నారు. నిన్న 2400 కోట్ల దగ్గరగా ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి సెల్లింగ్ కనిపించింది. రోల్ ఓవర్స్ కూడా షార్ట్ పొజిషన్స్ వి ఎక్కువగానే ఉన్నాయి. ఓవరాల్ రోల్ ఓవర్స్ కూడా ఎఫ్ఎన్ఓ సైడ్ 70% దగ్గరగా ఉంది, విచ్ ఇస్ నార్మల్. గతంలో 72% ఉండేది, ఇప్పుడు 70% దగ్గరగా ఉంది. ఎక్స్ట్రీమ్ షార్ట్ పొజిషన్స్ కూడా రోల్ ఓవర్ అవుతున్నాయి. షార్ట్స్ ఈ మధ్య ఇంక్రీజ్ అవ్వట్లేదు, అలానే ఉంటున్నాయి. బట్ వాళ్ళ క్యాష్ యాక్టివిటీ మాత్రం అటు ఇటుగా షిఫ్ట్ అవుతుంది. ఒకసారి సెల్లింగ్ ఉంటుంది, ఇంకొకసారి బయింగ్ కొద్ది రోజులు ఉంటుంది, మళ్ళీ సెల్లింగ్ లోకి వస్తున్నారు. వోలటాలిటీ వాళ్ళ రిలేటెడ్ గా కనిపిస్తుంది క్యాష్ పరంగా, అంటే స్టాక్స్ పరంగా. అండ్ నెక్స్ట్ రాబోతున్న ఈవెంట్స్ లో వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ జూన్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరగబోతున్న ఆర్బిఐ ఎంపీసీ మీటింగ్. 5th మనకి మార్కెట్ లో అప్డేట్ వస్తుంది, విచ్ ఈస్ ఫ్రైడే. అండ్ నెక్స్ట్ ఫెడ్ వాళ్ళ మీటింగ్ వస్తుంది జూన్ 16th అండ్ 17th నైట్. ఓవర్ నైట్ మనం నిద్రపోతున్న పాయింట్ ఆఫ్ టైం లో 11:45 to 12 నైట్, ఆ పాయింట్ ఆఫ్ టైం లో అక్కడి నుంచి కూడా మనకు అప్డేట్ వస్తుంది. ఈ రెండు సెంట్రల్ బ్యాంక్స్ రేట్ హైక్స్ రిలేటెడ్ గా ఏం మాట్లాడతారో చూడాలి. ఎందుకంటే ఒక ఏరియాలో ఫెడరల్ రిజర్వ్ రిలేటెడ్ గా ప్రెసిడెంట్ అయిన నీల్ కాష్కర్ ఏం స్టేట్మెంట్స్ చేశారో చూడండి. ఇరాన్ వార్ ఇలానే కొనసాగితే మల్టిపుల్ రేట్ హైక్స్ చూడాల్సి వస్తుంది. రేట్ హైక్స్ జరుగుతాయి కమింగ్ టైమ్స్ లో. నెల ఫెడ్ ఒక అవుట్కమ్స్ రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ చేశారు. నిజంగా అది జరిగితే మార్కెట్స్ కి, బంగారానికి, వెండికి మంచిది కాదు. సో ఇక్కడ లాజిక్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
ఆలోచించండి. ఆ ఒక్క ఇరాన్ వార్ క్రూడ్ ఆయిల్ ని, రేట్ హైక్స్ ని, ఇన్ఫ్లేషన్ ని, స్టాక్ మార్కెట్ ని ఇంటర్ కనెక్టెడ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. ఒక ఆయిల్ పెరగడం వల్ల, ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల, అది కంట్రోల్ చేయడానికి రేట్ హైక్స్ చేయడం వల్ల దాని కారణంగా బంగారం, వెండి, ఈవెన్ స్టాక్ మార్కెట్ లో కూడా పడతాయి. ఇది కానీ ఇలా కొనసాగితే. బట్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ అయితే అంత హార్ష్ గా లేవు కాబట్టి అది త్వరలోనే ముగుస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఇంపార్టెంట్ డేటాని సింప్లిఫై చేస్తూ మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే దాన్ని మన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు మార్కెట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది నిన్నటి వీడియోలో చెప్పాల్సింది, ఈవెన్ ఇమేజ్ కూడా పెట్టుంటాను కానీ కవర్ చేయలేదు, ఆడియో మిస్ అయింది. మోబిక్విక్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేస్తున్నారు. మీకు గుర్తుందా, కొంత టైం బ్యాక్ మోబిక్విక్ కి సంబంధించిన ఎక్స్ట్రా అనే ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉంది. దాంట్లో పెడితే మీకు 12% దగ్గరగా మీకు డబ్బులు రిటర్న్స్ వస్తూ ఉంటాయి. మీరు ఇలా ఇన్వెస్ట్ చేయొచ్చు అని ఎలా మీరు చాలా దగ్గర ఇది వినే ఉంటారు కదా. అక్కడ డబ్బులు పెట్టిన వాళ్ళు నష్టపోయారు. వడ్డీ మాటని దేవుడు ఎరుగుతాడేమో, అసలు కోల్పోయారు కొంతమంది. ఇప్పుడు ఆ ఇన్వెస్టర్స్ కి ఎవరు హెల్ప్ చేస్తారు? ఈవెన్ నేను స్టేబుల్ మనీ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ల గురించే మాట్లాడాను. అందులో బాండ్స్ కూడా ఉంటాయి. బాండ్స్ రిస్క్ ని కలిగి ఉంటాయి. ఎన్నిసార్లు ఎంత డబ్బులు ఇస్తానన్నా నేను ఒక్కసారి కూడా బాండ్స్ గురించి మాట్లాడలేదు. కానీ ఫిక్స్డ్ డిపాజిట్ లో మీకు అధిక వడ్డీ వస్తుంది కాబట్టి నేను దాని గురించి మాట్లాడాను. కానీ ఈ మధ్య కాలంలో ఎయిర్టెల్ యాప్ లోను ఫిక్స్డ్ డిపాజిట్లు తీసుకొచ్చారు. సేమ్ అలాగే స్టేబుల్ మనీలో ఎలాంటి వడ్డీ రేట్లు ఉంటున్నాయో ఎయిర్టెల్ యాప్ లో, ఎయిర్టెల్ మీకు ఉంటుంది కదా యాప్, దాంట్లో కూడా ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకోవచ్చు. అమెజాన్ లోను ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకోవచ్చు. జియో వాళ్ళ జియో ఫైనాన్స్ లోను ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకోవచ్చు. ఈవెన్ జెరోదాలో కూడా మీకు డిమాట్ అకౌంట్ ఉంటుంది కదా, వాళ్ళ కాయిన్ యాప్ ఉంటుంది కదా మ్యూచువల్ ఫండ్స్ కొనేది, దాంట్లో కూడా ఫిక్స్డ్ డిపాజిట్లు తెచ్చేసారు. ప్రతి దగ్గర ఇప్పుడు మీరు ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకోవచ్చు. దాంట్లో ఏ ప్లాట్ఫామ్ లో వేస్తున్నా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ల గురించి భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా వేసుకోండి, మీకు నచ్చిన ప్లాట్ఫామ్ లో వేసుకోండి. కానీ బాండ్స్ కొంటున్నప్పుడు మాత్రం గుర్తుంచుకోండి, బాండ్స్ ఆర్ నాట్ రిస్క్ ఫ్రీ. 100% రిస్క్ ఫ్రీ కాదు. 100% రిస్క్ ఫ్రీ కావాలనుకుంటే ఆర్బీఐ అండర్ లో రెగ్యులేట్ అవుతున్న బ్యాంక్స్ లో మీరు వేసుకుంటే డబ్బులు 5 లక్షల వరకు డిఎస్సిజిసి వాళ్ళ గ్యారంటీ ఉంటుంది. కానీ బాండ్స్ అని, ఇంకేదో ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్ అని, P2P అని, P2P లెండింగ్ అని ఇలా మీరు ఇచ్చారంటే డబ్బులు లాభం వస్తున్నంత వరకు, మీకు రిటర్న్స్ వస్తున్నంత వరకు ఓకే. రిటర్న్స్ రావడం ఆగినప్పుడు అప్పటికి మీరు క్యాపిటల్ తీసుకోగలుగుతుంటే ఓకే. కొన్నిసార్లు క్యాపిటల్ కూడా తీసుకోలేక నష్టపోయే అవకాశం ఉంది. ఇది ఎవరికి చెప్తున్నానంటే, రిస్క్ ఫ్రీ కదా మొత్తం డబ్బులు తీసుకెళ్లి దాంట్లో పెట్టేశారనుకోండి, మీరు ఇచ్చిన డబ్బులు ఎక్కడికైతే వెళ్ళిందో వాళ్ళు రిస్క్ లోకి వెళ్తే మీ డబ్బులు కూడా రిస్క్ లోకి వెళ్ళినట్టే అనేది గుర్తుంచుకోవాలి. ఇంకా మాత్రం రిస్క్ మన స్టాక్ మార్కెట్ లో తీసుకోవడం బెటర్ కదా. 12% అని ఎందుకు ఫిక్స్ అవ్వాలి మన రిటర్న్స్ ని ఇయర్ కి? క్యాపిటల్ రిస్క్ ఉందనుకుంటే మీరు మార్కెట్ లో ఎందుకు రిస్క్ తీసుకోకూడదు? పర్సెంటేజ్ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ డిఫాల్ట్ దాన్ ది కాంపిటీషన్ అండ్ అదర్ అనాలిసిస్ మీరు చేసుకొని స్టాక్ రిలేటెడ్ గా గ్రోత్ చూసుకోవడంలో నాకు ఇది బెటర్ గా ఉంది అనుకుంటే అది మీ చాయిస్. బట్ రిస్క్ ఉంది, బాండ్స్ లోనే రిస్క్ ఉంది. ఈ P2P లాంటి ప్లాట్ఫామ్ లో ఇంకెక్కడో డబ్బులు పెడితే ఇలాంటి రిటర్న్ వస్తాయని నమ్మి మాత్రం డబ్బుల్ని పెట్టకండి. ఇద్దరు ఫిక్స్డ్ డిపాజిట్ లోనే వేసుకోండి, గవర్నమెంట్ బాండ్స్ లోనే వెళ్ళండి, డెట్ మ్యూచువల్ ఫండ్స్ లోకైనా వెళ్ళండి, లిక్విడ్ ఫండ్స్, లిక్విడ్ బీస్ అలా అయినా వెళ్ళండి. స్టాక్ మార్కెట్, ETF లు, ఇండెక్స్ ఫండ్లు, మీకు నచ్చితే ఏదైనా కంపెనీ బిజినెస్ లో అనాలిసిస్ చేసుకోగలుగుంటే స్టాక్స్ ఇక్కడతో అయిపోండి. ఇంకింతకు మించి మీరు ఈ ఇన్వెస్ట్మెంట్ యూనివర్స్ ని ఎక్స్పాండ్ చేయాలనే కొద్ది, అండ్ నేను రియల్ ఎస్టేట్, గోల్డ్ వీటి గురించి మాట్లాడలేదు, ప్రొడక్ట్స్ గురించి, మనకు తెలిసిన ఈ డిజిటల్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుతున్నా. దీన్ని ఎక్స్పాండ్ చేసేది కొత్త కొత్త వస్తున్నాయి కదా అని పెడితే మాత్రం నష్టపోతారు. కానీ ఫిక్స్డ్ డిపాజిట్ లో గుర్తుంచుకోండి, ఇందాక నేను చెప్పిన ఎయిర్టెల్ లో కానీ, మీ అమెజాన్ లో కానీ, జిరోదా వాళ్ళ కాయిన్ యాప్ లో కానీ, ఈవెన్ జియో ఫైనాన్స్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లు తీసుకొచ్చుకుంటున్నారు. ఏ ప్లాట్ఫామ్ లో మీరు డబ్బులు పెడుతున్నా అది వెళ్ళేది డైరెక్ట్ గా బ్యాంక్ కే. కంగారు పడాల్సిన అవసరం ఫిక్స్డ్ డిపాజిట్ పరంగా అయితే లేదు. ఈ మధ్య కాలంలో కామెంట్స్ వస్తున్నాయి, దీంట్లో ఉన్నాయి ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టచ్చా అంటే, నచ్చిన ప్లాట్ఫామ్ లో పెట్టుకోండి. కానీ బాండ్స్ అండ్ P2P లెండింగ్, ఇంకేదైనా ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ అని, అదని ఇదని కొత్త కొత్త వాటిల్లో వెళ్తుంటే మాత్రం, అన్లెస్ మీకు సూపర్ ఎక్స్పర్టైజ్ ఉందనుకుంటే మాత్రమే వెళ్ళండి. కానీ ఏదో ఎక్కడో విన్నారు, ఎక్కడో రీల్ వచ్చింది, ఎక్కడో కనిపించిందంటే అది పెయిడ్ ప్రమోషన్ అయి ఉండొచ్చు. వాళ్ళు డబ్బులు తీసుకొని చెప్పుండొచ్చు, వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళకి డబ్బులు వస్తుంది, పెట్టిన దానికి మీకు రిస్క్ రాకూడదంటే అవేర్నెస్ తోనే ఏ ఇన్వెస్ట్మెంట్స్ అని మీరు చేయాలి. అది నేను చెప్తున్నా సరే, నేను ఇప్పటి వరకు చెప్పలేదు అలాంటి ప్రొడక్ట్స్ ని, నేను పెట్టలేను అనుకునే ప్రొడక్ట్స్ ని నేను మీకు ఎప్పుడు చెప్పలేదు, చెప్పను కూడా. ఈవెన్ నేను చెప్పినా సరే డబ్బులు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోవాల్సింది మీరు అనేది గుర్తుంచుకోండి. ఇప్పుడు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ ఇవాళ భారీగా పెరిగింది కదా. కారణం వాళ్ళు FIFA 2026 వాళ్ళతో టాక్స్ లో ఉన్నారని. అండ్ బాగా ఆలోచించాలి, వరల్డ్ వైడ్ గా 5 బిలియన్ దగ్గరగా యూజర్స్ ఈ FIFA చూస్తారు. ఇండియా కూడా, సర్ప్రైజింగ్లీ ఇండియా కూడా వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద టాప్ 10 కంట్రీ అనమాట. FIFA చూడడంలో, ఫుట్బాల్ చూడడంలో ఇండియన్స్ కూడా చాలా ప్రేమిస్తారు. సో ఇక్కడ ఇండియా దగ్గర నుంచి కూడా మంచి యాడ్ రెవెన్యూ వస్తుంది. కానీ లాస్ట్ 2022 లో FIFA వరల్డ్ కప్ జరిగింది ఖతార్ లో. దాని టైమింగ్ కి మన టైమింగ్ కి పెద్ద డిఫరెన్స్ రాదు. కానీ ఇప్పుడు జరిగేది US లో. సో లేట్ నైట్ లో మ్యాచెస్ మనకి ప్లే అవుతాయి. సో ఎంతో మంది అది ఇండియాలో ఉండి చూస్తారో తెలుసుకోవాలి. కాబట్టి రిలయన్స్ డిజ్నీ వాళ్ళు దీనికి కేవలం మేము $20 మిలియన్ పెడతాం ఈ రైట్స్ కోసం అని అనిపిస్తుంటే, వీళ్ళు $60 మిలియన్ దగ్గరగా వెళ్తున్నారు అనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. గతంలో $100 మిలియన్ అని కూడా ఉంది, ఇప్పుడు దాన్ని కట్ చేసి 60 దగ్గర తెచ్చారంటున్నారు. ఒకవేళ ఇది జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు పొంది లేట్ నైట్ పెట్టినా
మన వాళ్ళు చూసి దాని ద్వారా యాడ్ రెవెన్యూ మంచిగా జనరేట్ అయింది అనుకోండి, అది వీళ్ళ ఆపరేటింగ్ మెట్రిక్స్ అండ్ ప్రాఫిట్ ని ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి స్టాక్ ఇవాళ కొంత ఎగ్జైట్ అయితే అయింది. ఫైనలైజేషన్ అయితే ఇంకా కాలేదు, మనకు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ టెలికాం కంపెనీస్ కి సంబంధించిన సబ్స్క్రైబర్ డేటా రిలీజ్ అయింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా కనిపించేది వడాఫోన్ ఐడియా, ఎందుకంటే ఎయిర్టెల్ అండ్ జియో ఫస్ట్ నెంబర్ 1 నెంబర్ 2 ప్లేసెస్ లో ఉంటాయి. అది సర్ప్రైజ్ థింగ్ కాదు, కానీ చాలా నెలల నుంచి నెగిటివ్ గా సబ్స్క్రైబర్స్ ని కోల్పోతూ గత 3 నెలల నుంచి, గత 3 అంటే ఇండివిజువల్ నెలలని కాదు, గతంలో రిపోర్ట్ చేసిన నెలల నుంచి సబ్స్క్రైబర్స్ ని గెయిన్ అవుతున్నది మాత్రం వడాఫోన్ ఐడియా. ఇక్కడ మీరు నెంబర్స్ ని చూస్తే భారతీయ ఎయిర్టెల్ వాళ్ళు 31 లక్షల సబ్స్క్రైబర్స్ ని ఏప్రిల్ నెలలో పొందితే, జియో వాళ్ళు 29 లక్షల సబ్స్క్రైబర్ ని, బిఎస్ఎన్ఎల్ వాళ్ళు 76,000 సబ్స్క్రైబర్స్ ని, వడాఫోన్ ఐడియా వాళ్ళు 53,000 సబ్స్క్రైబర్స్ ని గెయిన్ అయ్యారు, విచ్ ఇస్ ఏ పాజిటివ్ థింగ్. బిఎస్ఎన్ఎల్ గెయిన్ అవుతుందని నిన్నటి వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, కానీ వడాఫోన్ ఐడియా డేటా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏప్రిల్ నెలలో గెయిన్ అవుతున్నారు, మార్చ్ నెలలో ఆల్మోస్ట్ 1,00,000 సబ్స్క్రైబర్స్ ని గెయిన్ అయ్యారు, అండ్ ఫిబ్రవరి మంత్ లో కూడా 21,900 సబ్స్క్రైబర్స్ దగ్గరగా గెయిన్ అయినట్టున్నారు. సో లాస్ట్ 3 కన్సిక్యూటివ్ రిపోర్టెడ్ డేటా చూస్తే వడాఫోన్ ఐడియాలో సబ్స్క్రైబర్స్ ఒక ఎగ్జిట్ కంటే స్టెబిలిటీ కనిపిస్తుంది. అది కూడా స్టాక్ ప్రైజెస్ ని కొంత డ్రైవ్ చేసింది. ఆల్సో రీసెంట్ టైమ్స్ లో లీడర్షిప్ లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ కుమార్ మంగళం బిర్లా గారు ఒక పేరు వినిపిస్తూ ఉండడం, అండ్ గవర్నమెంట్ కూడా కొంత వెసులుబాటు ఇస్తూ ఉండడం, ఫండ్ రైజింగ్ రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్స్ తో కూడా స్టాక్ కొంత మూవ్ అవుతుంది. కానీ స్టిల్ వాళ్ళ డెట్ లెవెల్స్ ఉండాల్సిన లెవెల్ కంటే సో మచ్ ఎలివేటెడ్ గా ఉన్నాయి. దానికి ఒక సూపర్ బిజినెస్ రివైవల్ కావాలి. అలా చేయాలంటే ఫండ్స్ రావాలి. ఫండ్స్ రావడమే వీళ్ళ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. ఫండ్స్ వీళ్ళకి ఇచ్చాయంటే బ్యాంక్స్, దెన్ అక్కడ మనం కంపెనీ రిలేటెడ్ గా స్టెబిలిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది లేనంత వరకు ఎన్ని జరుగుతున్నా స్టిల్ వడాఫోన్ ఐడియా ఇంకా కష్టాల్లో ఉన్నట్టే. సో వాళ్ళకి ఫండ్స్ దొరుకుతున్నాయా లేదా అనేది మాత్రం $1 బిలియన్ క్వశ్చన్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ వడాఫోన్ ఐడియా. నెక్స్ట్ దీపక్ బిల్డర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 560 crores విలువ చేసే ప్రాజెక్ట్ లభించింది. ఈ కంపెనీనే 360 crore మార్కెట్ క్యాపిటల్. అలాంటి కంపెనీకి పెద్ద ప్రాజెక్ట్ లభిస్తూ ఉండడం మంచి విషయంగానే చూడాలి. దానికే వాళ్ళ స్టాక్ పెరిగింది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మీరు ఆర్టికల్ ని జాగ్రత్తగా గమనించారంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు తప్పు చేశారు. క్రోర్స్ ఆఫ్ రూపీస్ ని, 45 కోట్ల దగ్గరగా డబ్బుల్ని మార్కెటింగ్ స్పెండ్స్ అంటూ చూపిస్తూ హయ్యర్ వడ్డీని ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేశారు? MSRDC వాళ్ళకి, మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. అసలు ఏం జరిగింది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. డిసెంబర్ 2021లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు MSRDC వాళ్ళ దగ్గరికి వెళ్లి, మీకు 25,000 కోట్ల డబ్బులు ఉంది కదా, ఆ డబ్బుల్ని మా బ్యాంక్ లో పెట్టండి, మా బ్యాంక్ దానికి మంచి వడ్డీ ఇస్తుందని చెప్పేసరికి MSRDC వాళ్ళు, మాకు బయట 6% వడ్డీ వస్తుంది, మరి మీరెంత ఇస్తారంటే, మేమైతే 6.01% వడ్డీ ఎక్కువ ఇస్తాంలేండి, మా దాంట్లోనే పెట్టండి అంటే, MSRDC వాళ్ళు వీళ్ళ దాంట్లో డబ్బులు పెట్టారని. మరి వీళ్ళు ఎలా ఇస్తారు ఎక్కువ డబ్బులు? వీళ్ళు సేవింగ్స్ అకౌంట్ రిలేటెడ్ గా ఇతరులకు ఇస్తూ వచ్చింది ఆల్మోస్ట్ 3.5% దగ్గరగానే ఉంటుంది కదా. ఆ పాయింట్ లో మరి వీళ్ళు ఎలా ఇచ్చారు ఎక్స్ట్రా డబ్బులు అంటే, రోడ్ సేఫ్టీ డ్రైవ్ లో భాగంగా దానికి స్పాన్సర్ చేస్తున్నట్టు వీళ్ళకి డబ్బులు ఇచ్చి, దానికి కావాల్సిన ఇన్వాయిసెస్ ని, వెండర్స్ ని కూడా అరేంజ్ చేసుకొని, హైయర్ లెవెల్ మేనేజ్మెంట్ సైన్స్ కాకుండా లోయర్ లెవెల్ లో ఉంటున్న ఎంప్లాయీస్ తోనే, హైయర్ లెవెల్ మేనేజ్మెంట్ జస్ట్ వెర్బల్ గా చెప్తే, లోయర్ లెవెల్ లో ఉంటున్న ఎంప్లాయీస్ అందరూ దాన్ని క్లియర్ చేసి, FY24, FY25 లో 4 వెండర్స్ ద్వారా 45 కోట్ల దగ్గరగా డబ్బులు స్పాన్సరింగ్ ద్వారా, రోడ్ సేఫ్టీ డ్రైవ్ లో స్పాన్సరింగ్ ద్వారా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళకి ఇచ్చినట్టు, కానీ అది ఇచ్చింది మార్కెటింగ్ స్పెండ్ లో చూపించారని, కానీ రియాలిటీలో అది ఇచ్చింది 6.01% వడ్డీ లెక్కన వాళ్ళకి ఇచ్చారని. అండ్ దీన్ని గతంలో ఇక్కడ నుంచి కొద్ది రోజుల క్రితం నాన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఒకటి రిజైన్ చేశారు కదా. ఆ పాయింట్ లో మార్కెట్ లో ఏమొచ్చాయి, తన ఎగ్జిక్యూటివ్ పవర్స్ ని యూజ్ చేయాలనుకున్నాడు, తన నాన్ ఎగ్జిక్యూటివ్ కాబట్టి తను రిజైన్ చేశాడని మనకు అప్డేట్స్ వచ్చాయి. ఆర్బీఐ వాళ్ళు కూడా దీని మీద స్పందించారు. కానీ ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో తప్పు జరిగింది కాబట్టి, ఈ చిన్న మిస్టేక్ అయినా సరే దానికే అతను రిజైన్ చేశాడేమో, తనేం ఎగ్జిక్యూటివ్ పవర్స్ కాదేమో, ఇలాంటి తప్పు ఈవెన్ చిన్నదైనా హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా బయటకి మీడియా ప్లాట్ఫామ్స్ లో రిపోర్ట్ అవుతుండడం స్టాక్ ఇవాళ పడింది. దీనికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్లారిఫికేషన్ ఇవ్వలేదు, ఆర్బీఐ దగ్గర నుంచి క్లారిఫికేషన్ ఇవ్వలేదు, MSRDC వాళ్ళ దగ్గర నుంచి క్లారిఫికేషన్ లేదు. క్లారిఫికేషన్ గురించి వెయిట్ చేద్దాం. మార్కెట్ లో ఉంటున్న వార్తల ప్రకారం అయితే హెచ్డిఎఫ్సి తప్పు చేసిందని అనుకోవాలి. కానీ వాట్ క్లారిఫికేషన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ గోయింగ్ టు గివ్ అనేది మెయిన్ పాయింట్. కాబట్టి వాళ్ళ స్టాక్ మనకి సుమారుగా 3% దగ్గరగా పడింది. అండ్ ఇది మార్కెట్ క్లోజ్ అయ్యాక ఆల్మోస్ట్ 6 PM అరౌండ్ వస్తున్న అప్డేట్ ప్రకారం హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు మీడియా రిపోర్ట్స్ ని డినై చేస్తున్నారు. అలా ఏం ఇన్అప్రోప్రియేట్ పేమెంట్స్ చేయలేదనేలా ఆ మొత్తం అలిగేషన్స్ అన్నిటిని రిజెక్ట్ చేస్తున్నట్టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారని, మేము చేసిన ప్రతిదీ కూడా బ్యాంక్ ఒక నార్మ్స్ ప్రకారమే చేశామని, మీడియాలో వస్తున్న కథనాలు రైట్ కాదనేలా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ హెచ్ఎఫ్సిఎల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 135 crore 9 lakhs విలువ చేసే ప్రాజెక్ట్ రైల్టెల్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ రిలేటెడ్ గా ఈ ప్రాజెక్ట్ లభించినట్టు, ఈ రైల్టెల్ వాళ్ళు డిఫెన్స్ ఫోర్సెస్ రిలేటెడ్ గా, ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ రిలేటెడ్ గా కావాల్సిన డేటా సెంటర్స్ కి వీళ్ళకి హెచ్ఎఫ్సిఎల్ గ్రూప్ వాళ్ళకి యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ని ఇస్తున్నట్టు, ఆల్మోస్ట్ ఒక 120 మినీ డేటా సెంటర్స్ దగ్గరగా ఉన్నాయన్నమాట మన ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ రిలేటెడ్ గా రైల్టెల్ వాళ్ళకి సంబంధించి. దానికి సంబంధించిన యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ వీళ్ళకి వెళ్తున్నట్టు హెచ్ఎఫ్సిఎల్ వాళ్ళు చెప్తున్నారు. ఇది జనవరి 2031 వరకు కూడా ఈ ఆర్డర్ ని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటారని మెన్షన్ చేశారు ఫర్ ద పీరియడ్ ఆఫ్ 5 years. నెక్స్ట్ కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 475 crore 21 lakhs విలువ చేసే ఆర్డర్ లభించింది చిత్రరంజన్ లోకోమోటివ్స్ వాళ్ళ దగ్గర నుంచి. కవచ్
సిస్టమ్ రిలేటెడ్ గా ఆర్డర్ నెక్స్ట్ 12 మంత్స్ లో ఎగ్జిక్యూట్ చేస్తారని చెప్తున్నారు. హీరో మోటో కంపెనీ వాళ్ళకి స్ప్లెండర్ ఎలాంటి సక్సెస్ నిచ్చిందో మనకు తెలుసు కదా. ఇప్పుడు ఆ స్ప్లెండర్ లో కొత్త వెర్షన్ ని లాంచ్ చేస్తున్నారు. న్యూ స్ప్లెండర్ XT-EC 2.0. ఇది 125cc సెగ్మెంట్ లో ఉంటుందని కొత్త వెహికల్ ని వీళ్ళు లాంచ్ చేశారు. అండ్ దీని రిలేటెడ్ గా ఇతర వివరాలన్నింటినీ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. నెక్స్ట్ యాక్సిస్ గేట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి DRDO దగ్గర నుంచి మొబైల్ మాస్ట్ సిస్టమ్ MAST సిస్టమ్స్ రిలేటెడ్ గా ఆర్డర్ లభించినట్టు, కాంపిటేటివ్ టెండర్ ప్రాసెస్ లో వీళ్ళకి ఆర్డర్ లభించిందని అప్డేట్ చేస్తున్నారు. ఆర్డర్ ఒక వాల్యూ 7 crore దగ్గరగా ఉంటుంది, అప్రాక్సిమేట్లీ 6.9 crore. మాస్ట్ సిస్టమ్స్ అంటే ఇలాంటివి అనమాట. ఇవి వెహికల్స్ మీద లేకపోతే పెద్ద పెద్ద షెల్టర్స్ మీద పెట్టుంటారు పైకి. ఏదైనా ఎమర్జెన్సీ పాయింట్ ఆఫ్ టైమ్ లో ర్యాపిడ్ అండ్ హై ఆల్టిట్యూడ్ టెక్నికల్ కమ్యూనికేషన్ చేసుకోవాలన్నా, రాడార్ డిప్లాయ్మెంట్ చేయాలన్నా, ఎమర్జెన్సీ నెట్వర్క్ కవరేజ్ కోసం వీటిల్ని వినియోగిస్తూ ఉంటారు. ఇది DRDO వాళ్ళు వీళ్ళకి యాక్సిస్ గేట్స్ వాళ్ళకి 7 crore పెట్టి తీసుకుంటున్నారు అనమాట ఆర్డర్ ఇచ్చి. నెక్స్ట్ KEC ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 1303 crore విలువ చేసే ఆర్డర్స్ మల్టిపుల్ డివిజన్స్ నుంచి, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ నుంచి, సివిల్, రెన్యూబుల్స్, కేబుల్స్ అండ్ కండక్టర్ బిజినెస్ నుంచి, ఇండియా నుంచే కాదు ఇంటర్నేషనల్ గా అమెరికా దగ్గర నుంచి కూడా వీళ్ళకి ఆర్డర్స్ లభించినట్టు ఎక్స్చేంజెస్ కి చెప్పారు. నెక్స్ట్ త్వరలోనే కోల్ ఇండియా వాళ్ళు వాళ్ళ రిలేటెడ్ ఉన్న వాటాని OFS లో ఆఫర్ ఫర్ సేల్ లో మార్కెట్ ప్రైస్ కంటే కొంత తక్కువ ప్రైస్ లో అమ్మే అవకాశం ఉందనేలా, సుమారుగా దాని ద్వారా 10,000 కోట్లు రైజ్ చేసి 3 to 4% వాటాని అమ్మేదానికి చూస్తున్నారనేలా డేటా మనకి సర్క్యులేట్ అవుతుంది. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు, CNBC వాళ్ళు షేర్ చేస్తున్నది. ఆల్మోస్ట్ ఇందులో గవర్నమెంట్ వాటానే 63.1% దగ్గరగా ఉంది. దీంట్లో నుంచి 3 to 4% వాటాని అమ్మి 60 or below 60 కి గవర్నమెంట్ తీసుకువెళ్లాలనుకుంటుంది వాటాననేలా CNBC వాళ్ళు చెప్తున్నారు. బట్ ఎంతవరకు నిజం అనేది కమింగ్ టైమ్స్ లో అర్థమవుతుంది. ఈవెన్ NDTV ప్రాఫిట్ కి సంబంధించిన యాంకర్ కూడా కోల్ ఇండియానే కాదు LIC OFS కూడా త్వరలోనే వస్తుందని, స్పెషల్లీ జూలై టు సెప్టెంబర్ ఇన్ బిట్వీన్ లో LIC ఉండే అవకాశం ఉందని, దాని తర్వాత IOB IRFC రిలేటెడ్ గా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటాన్ని అమ్ముతుందనేలా తన అభిప్రాయాన్ని చెప్పారు. సోర్సెస్ ద్వారా ఉంటున్న ఇన్ఫర్మేషన్ అని, గవర్నమెంట్ సోర్సెస్ ద్వారా ఉంటున్న ఇన్ఫర్మేషన్ అని. అఫీషియల్ గా ఇంకా ఏది అప్డేట్ అవ్వలేదు. నెక్స్ట్ IDFC ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు కరెక్ట్ గా ఇవాళ మార్కెట్ క్లోజ్ అయ్యే 4 నిమిషాల ముందు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ని షేర్ చేశారు. ఎందుకు మీకు ఇది చూపించి చెప్తున్నానంటే కరెక్ట్ గా ఆ పాయింట్ ఆఫ్ టైం లోనే స్టాక్ చాలా ఎక్కువ పెరుగుంటుందన్నమాట. సో రీజన్ ఇదే అని చెప్పడానికి. ఏంటి ఆ రీజన్ అంటే వీళ్ళకి 515 కోట్ల దగ్గరగా అంతకు ముందు రాదు అనుకున్న డబ్బులు ఇప్పుడు తిరిగి వస్తుందని, CGFMU వాళ్ళ రిలేటెడ్ గా MFI లోన్స్ రిలేటెడ్ గా క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఫర్ మైక్రో యూనిట్స్ స్కీమ్ లో భాగంగా వీళ్ళకి డబ్బులు లభించిందనేలా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ స్కై గోల్డ్ నెంబర్స్, సాలిడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ లో 77% పెరుగుతూ మార్జిన్స్ 140 basis points ఎక్స్పాండ్ అయ్యేసరికి ప్రాఫిట్ రెవెన్యూ 77% పెరిగితే ప్రాఫిట్ 112% దగ్గరగా పెరిగింది. ఫుల్ ఇయర్ గైడెన్స్ వీళ్ళు ఇచ్చిన అంతకు ముందు 6,100 crores దాన్ని వీళ్ళు అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నారు. సీక్వెన్షియల్ బేసిస్ లోను, ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో కూడా, క్వార్టర్ అండ్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ రెండిట్లో కూడా ఆపరేటింగ్ ప్రాఫిట్ అండ్ ప్రాఫిట్ గ్రో అవుతుంది. ఈవెన్ ఇదే స్పేస్ లో సెన్కో గోల్డ్ వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అవి కూడా బాగున్నాయి. నెంబర్స్ తో పాటు వీళ్ళు ₹1 డివిడెండ్ ని కూడా ప్రకటించారు. మరి ఎందుకు సెన్కో గోల్డ్ ఇవాళ పడింది 3% దగ్గరగా నెంబర్స్ తర్వాత అంటే వాళ్ళు FY27 రిలేటెడ్ గా గైడెన్స్ ని మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి బిలో ఇస్తున్నారు. 20% గ్రోత్ ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు, మార్జిన్స్ ని కూడా 7.5 to 7.8 లో చూసుకుంటారని, ప్రాఫిట్ మార్జిన్ ని 4 to 4.5 చూస్తారనేసరికి అంటే దాని అర్థం నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఎర్నింగ్స్ డీ గ్రోత్ ఉండే అవకాశం ఉంది. దాని అర్థం ప్రెసెంట్ PE ఫార్వర్డ్ PE తో సింక్ అవ్వదు కాబట్టి స్టాక్ ఇవాళ కొంత ఫాల్ అయింది. నెక్స్ట్ ట్రాన్స్రైల్ ఇవాళ స్టాక్ పడింది కదా, 7% దగ్గరగా పడి మళ్ళీ కొంత రికవర్ అయింది కదా. కారణం వాళ్ళ నెంబర్స్ ఇయర్ ఆన్ ఇయర్ చూడండి, రెవెన్యూ పడుతుంది, మార్జిన్ పడుతుంది, ప్రాఫిట్ కూడా పడుతుంది, ఎవ్రీథింగ్ డ్రాప్. బట్ కంపెనీ స్ట్రాంగ్ అనే క్యాష్ ఫ్లో జనరేట్ చేసింది. ఆల్మోస్ట్ 817 crore లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే డబుల్ అయింది. ఆర్డర్ బుక్ అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ బుక్ ప్రెసెంట్ 16,361 crore దగ్గరగా ఉంది. అండ్ వాళ్ళ FY27 టార్గెట్స్ రెవెన్యూ రిలేటెడ్ గా 20 to 22% ఉంటుందని, మార్జిన్స్ 11% దగ్గరగా మెయింటైన్ చేస్తూ 11,000 crore దగ్గరగా ఆర్డర్ ఇన్ఫ్లో చూస్తూ నెట్ డెట్ ని డిక్రీజ్ చేసుకుంటూ వర్కింగ్ క్యాపిటల్ డేస్ ని కూడా, నెట్ వర్కింగ్ క్యాపిటల్ డేస్ కూడా 80 బిలో తీసుకొస్తారనేలా మేనేజ్మెంట్ ఇలా మంచి స్టేట్మెంట్ చేసేసరికి ఆఫ్టర్ స్టాక్ ఈ నెంబర్స్ తో బాగా పడింది, కాస్త కొంత రికవర్ అయితే అయింది. గైడెన్స్ బాగుంది బట్ ప్రెసెంట్ నెంబర్స్ బాగాలేదు. నెక్స్ట్ IRCTC రెవెన్యూ 15% పెరుగుంటుంది కానీ మార్జిన్స్ 310 basis points దగ్గరగా డ్రాప్ అయింది. అంతకు ముందు 30.4% ఉంటే ఇప్పుడు 27.3% అనమాట. మార్జిన్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపించేసరికి ప్రాఫిట్ రెవెన్యూ 15% పెరిగిన ప్రాఫిట్ 7% డ్రాప్ అయింది. సో నెంబర్స్ అయితే అంత ఎక్స్ట్రాడినరీగా లేవు. ఆల్సో ఇది కూడా మీకు చెప్పాలి, మీరు గమనిస్తే క్వార్టర్ అండ్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ చేశాం కదా. ఇయర్ ఆన్ ఇయర్ లో చూస్తే లాస్ట్ ఇయర్ సేమ్ పాయింట్ లో వీళ్ళకి 45 crore 68 lakh దగ్గరగా ఎక్సెప్షనల్ గెయిన్ ఉంది. లాస్ట్ క్వార్టర్ లో కూడా 10 crore 90 lakh దగ్గరగా ఎక్సెప్షనల్ గెయిన్ ఉంది. సో వాటిని కూడా మనం చూసి తర్వాత జడ్జ్ చేయాలి. మీరు జస్ట్ ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ చూసారనుకోండి, ఎక్సెప్షనల్ ఐటమ్ ఇయర్ ఆన్ ఇయర్ లో వాళ్ళ ప్రాఫిట్ 5%
6% దగ్గరగా పెరిగినట్లే, 4.68% దగ్గరగా. స్టిల్ క్వార్టర్ లో ఇంపాక్ట్ ఉంటుంది, కానీ ఇయర్ ఆన్ ఇయర్ లో మనకి పాజిటివ్ ప్రాఫిట్ కనిపిస్తుంది గ్రోత్ పరంగా ఆ ఎక్సెప్షనల్ ఐటమ్ ని తీసి చూస్తున్నప్పుడు. హ్యూమెన్స్ ఇండియా వాళ్ళు దుమ్ము లేపారు రిజల్ట్స్ లో మాత్రం. అక్రాస్ ద బోర్డ్ స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. రెవెన్యూ 2,800 కోట్ల దగ్గరకు వస్తుంది అనుకుంటే 3,011 కోట్లు పోస్ట్ చేశారు. ప్రాఫిట్ 540 కోట్లు ఉందనుకుంటే 650 కోట్లు పోస్ట్ చేశారు. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా 578 క్రో దగ్గరకు వస్తుంది అనుకుంటే 641 క్రో దగ్గరగా నెంబర్స్ ని డెలివర్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూ 22%, ఆపరేటింగ్ ప్రాఫిట్ 22%, ప్రాఫిట్ 23% దగ్గరగా గ్రో అవుతూ మంచి సెట్ ఆఫ్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. నెక్స్ట్ గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ ని చూసారంటే నెంబర్స్ బాగున్నాయి. రెవెన్యూ 27% గ్రో అయింది, మార్జిన్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి 150 బేసిస్ పాయింట్స్, అండ్ ప్రాఫిట్ కూడా 46% గ్రో అయింది. ఇది ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్స్ ని కంబైన్ చేస్తున్నప్పుడు ఆర్ ఆన్ ఇయర్ లో సేమ్ క్వార్టర్స్ ని కంపేర్ చేసిన రెవెన్యూ 21%, మార్జిన్స్ 270 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్, అండ్ ప్రాఫిట్ 61% దగ్గరగా ఇంప్రూవ్ అవుతుంది. ఈవెన్ ఈపీఎస్ ఆన్ డైల్యూటెడ్ బేసిస్ లో కూడా 52% దగ్గరగా గ్రోత్ కనిపిస్తుంది. ఓవరాల్ మంచిగానే నెంబర్స్ ఉన్నాయి. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.